చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది బాగా ట్రెండింగ్లో అయితే ఉంది. ఈ వీడియో ఎడిటింగ్ కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అయితే ఈ వీడియోని చేశాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడంండి. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన మొబైల్ని ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే ఫస్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రీసెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, మీరు చాలా సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. ఫస్ట్ మనకు టెక్స్ట్ ఉంది కదా, ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. ఓకేనా, మనకు ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ అయితే ఉంటే ఈ టెక్స్ట్ అనేది టిక్ చేయండి. ఓకే, ఇలా పైకనండి టెక్స్ట్ అన్నిటికీ టిక్ చేయండి. ఓకేనా, నేను టిక్ చేస్తున్నాను, ఈ విధంగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ ఉంటే లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ పైన చిన్న ఏరో సింబల్ ఉంటుంది ఇక్కడ, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ అనేది ఆఫ్ చేయండి. ఓకే, ఇక్కడ పేస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు పేస్ట్ అయితే అయిపోతుంది మనకు టెక్స్ట్ అనేది, యానిమేషన్ అనేది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు నాకు ఫొటోస్ అయితే ఉంటాయి, ఇందులో నా ఫొటోస్ అయితే ఉంటాయి. మీ ఫొటోస్ నాకు టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పంపండి. మీ ఫొటోస్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను నెక్స్ట్ టైం. ఓకేనా, కామెంట్ చేయండి. మీరు చిన్న కామెంట్ చేసి నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. కామెంట్ చేసి లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మన ఫొటోస్ అయితే ఉంటాయి. సింపుల్గా నా ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ని ఫిల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ట్యాప్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీరు మీ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ గారి ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, యాడ్ చేసి పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేయండి. సేమ్ ఫొటోస్ రిప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, చాలా సింపుల్. పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.